పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ప్రభు అనుగ్రహించాలని మీ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాము. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భయానికి విరుగుడు విశ్వాసమే. ప్రియులారా, అనేకులు భయాన్ని జీవితములో సాధారణ విషయముగా అంగీకరిస్తున్నారు. కానీ భయపడినందుకు యేసు శిష్యులను గద్దించాడు. ఆయన దాన్ని సాధారణ విషయముగా అంగీకరించలేదు. అంతేగాక వారి నియంత్రణకు మించిన విషయంలో ఆయన వారిని ఎప్పుడూ గద్దించలేదు. గనుక భయం ఒక ఎంపిక. మనం భయపడనక్కరలేదు. ఎలా భయపడవద్దో యేసయ్య చెప్పారు. విశ్వాసాన్ని కలిగి భయాన్ని జయించగలం. ప్రియులారా, భయాన్ని అనుభవిస్తున్న వారి పట్ల అసున్నితముగా ఉండనక్కర్లేదు. భయపడితే సిగ్గుపడనక్కర్లేదు. భయం వేధిస్తుంది గనుక ఇతరుల మీద మన మీద కనికరాన్ని కలిగి ఉండాలి. అయితే ఓదార్చే ప్రయత్నములో భయాన్ని హత్తుకోనక్కరలేదు. ప్రియులారా, దాన్ని సాధారణమైన దానిగా హెచ్చించనక్కరను లేదు. ఆ విధముగా యేసయ్య చేయలేదు. పర్వాలేదు, మీకెలాంటి అనుభూతి ఉందో నాకు తెలుసు అని ఈనాడు సాధారణ క్రైస్తవుడు శిష్యులకు చెప్పేవాడు. ప్రియులారా, కానీ మీ సమస్య ఏమిటి? ఎందుకు మీకు విశ్వాసం లేదు అని యేసయ్య చెప్పారు. ప్రియులారా, భయం పట్లున్న యేసయ్య వైఖరికి, భయం పట్లున్న ఈనాటి సాధారణ క్రైస్తవుని వైఖరికి మధ్య వ్యత్యాసం ఉంది. కనుక యేసు బలి అయి మనకిచ్చిన వాటికంటే క్రింది స్థాయిలో అనేకులు జీవించడానికి కారణం ఇదే. దేవుని బిడ్డలారా, సకల కీడుల భయాల నుండి విడిపించబడాలని యేసయ్య మరణించారు. అందులో బేదరికం, రోగం, మరణం, ఒంటరితనం ఉన్నాయి. సంతోషకరమైన విజయకరమైన క్రైస్తవ జీవితం ఆయనకు అసాధారణమైనది. ప్రియులారా, మనం భయము నుండి స్వతంత్రులముగా జీవించాలని యేసయ్య కోరుతూ ఉన్నారు. భయానికి విరుగుడు విశ్వాసమే అని యేసయ్య స్పష్టం చేశారు. దేవుని బిడ్డలారా, విశ్వాసము భయము కలిసి ఉండలేవు. అవి పరస్పర శత్రువులు, వ్యతిరేక శక్తులు. ఒకవేళ విశ్వాసం బలముగా ఉంటే అది సకల భయాన్ని పారదోలుతుంది. గనుక వాక్యాన్ని చదివి అధ్యయనం చేసి విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కట్టుకుంటూ బలపడాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో ఈ సత్యాన్ని మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా, దేవుని మంచితనంలో, విశ్వాస్యతలో నీకున్న విశ్వాసం ఈరోజు నీవు భయపడుతున్న దాన్ని జయిస్తుంది. కనుక విశ్వాసాన్ని కలిగి ఉండు, భయాన్ని జయించగలవు. దేవుడు మంచి విజయాన్ని ప్రభు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రడు మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచునాయన. మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. నేటి మా పనులలోనూ, పరిచర్యలోనూ, ప్రయాణములలోనూ మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము.
ప్రేమ కలిగిన మా ప్రభువా, తండ్రి, రక్షణ లేక అనేక మంది నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి నాయనా. అనేక మంది మారు మనసు లేకుండా పోతున్నారు. వారికి మారు మనసు అనుగ్రహించండి యేసయ్యా. అనేక మంది బిడ్డలు ఇంకా నీ నామమును ఎరుగక నశించిపోతున్నారు. వారి హృదయపు నేత్రములను తెరవండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి తండ్రి. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి మీద నీ కృపాహస్తము నుంచి నీ పరలోకపు దీవెనలు మెండుగా వారి మీద కురమరించండి. ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమును ఉంచుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి నీ తోడై ఉండును గాక. ఆమేన్.